మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకంటే ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ అనేది చేసుకుని ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉంటారనమాట. ఫ్యాకల్టీ అనేది రియాలిటీ అనేది చెప్తారో లేదో తెలియదు కానీ బట్ సీనియర్స్ మాత్రం 100% రియాలిటీ అనేది చెప్తారనమాట. హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవరీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కోర్ హబ్. ఐ యామ్ పవన్ మర్కంటి. ప్రతి వీడియో లాగా రొటీన్ గా మీరు బీటెక్ ఫస్ట్ లో ఆ స్కిల్ నేర్చుకోవాలి, ఈ స్కిల్ నేర్చుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి అని కాకుండా ఈ పర్టికులర్ వీడియోలో యాజ్ ఎ బీటెక్ ఫ్రెషర్ గా మీరు చేయకూడని కొన్ని థింగ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ అనేది చేయబోతున్నాను అనమాట. ఐ థింక్ ఇట్ సౌండ్స్ డిఫరెంట్ బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ లర్నింగ్ స్కిల్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్కిల్ అనేది నువ్వు నేర్చుకునేటప్పుడు ఆ యొక్క ప్రాసెస్ లో నువ్వు కొన్ని అవాయిడ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏవైతే నీకు డిస్ట్రాక్షన్స్ అనుకుంటున్నావో వాటిని అవాయిడ్ అనేది చేస్తే నీ యొక్క విజన్ అనేది చాలా క్లియర్ గా అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క వీడియో అనేది కొంచెం లెంత్ గా ఉండొచ్చు బట్ ఇట్ విల్ బి రియల్లీ వర్త్ ఇఫ్ యూ కీప్ వాచింగ్ ఇట్. సో వితౌట్ గెటింగ్ ఎనీ మచ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. స్క్రీన్ పైన ఏవైతే కనిపిస్తున్నాయో దీస్ ఆర్ ద 4 థింగ్స్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు అవాయిడ్ యాజ్ ఎ బీటెక్ ఫ్రెషర్ అనమాట. సో ద ఫస్ట్ వన్ ఇస్ ప్రోక్రాస్టినేషన్. సో ప్రోక్రాస్టినేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అయితే ఎవరైతే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యారో మోస్ట్ ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ 90 to 95% ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అరే మనం ఇప్పుడే కదా బీటెక్ లో జాయిన్ అయ్యింది, ఇంకా మనకు 4 years చాలా టైం అనేది ఉందన్నమాట. సో ఏదైతే ఫస్ట్ 1 or 2 years ఉందో ఈ 1 or 2 years మనం చిల్ అవుదాం అండ్ చాలా ఎంజాయ్ అనేది చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏదైతే లాస్ట్ 1 year ఉంటుందో లేకపోతే లాస్ట్ 1.5 year ఉంటుందో అప్పుడు మనం కోడింగ్ అనేది నేర్చుకుందాం, లేకపోతే అప్పుడు ప్రాజెక్ట్ చేద్దాం, అప్పుడు ప్లేస్మెంట్ పైన ఫోకస్ అనేది చేద్దామని మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలాగే అనుకుంటారంట. బట్ నీకు తెలియాల్సిన రియాలిటీ ఏంటంటే ఇప్పుడు బయట ఏదైతే జాబ్ మార్కెట్ అనేది ఉందో ఈ యొక్క జాబ్ మార్కెట్ అనేది చాలా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉందన్నమాట. మనం చూసుకుంటే రీసెంట్ గానే టాప్ ఎంఎన్సీలలో అండ్ టాప్ కంపెనీలలో చాలా మందిని ఎంప్లాయీస్ ని లే ఆఫ్ అనేది చేశారంట. అర్థమవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్ లో నేను లాస్ట్ 1 year లో లాస్ట్ 1.5 year కి వచ్చినాక నేను ప్రిపేర్ అవుతాను, నేను ప్లేస్మెంట్ కి అప్పుడు కొడతానంటే ఇంకా నువ్వు ప్లేస్మెంట్ అనేది మర్చిపోవాల్సింది అనమాట. అర్థమవుతుందా? అంటే సో ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రోక్రాస్టినేషన్ ఏదైతే నువ్వు అని అనుకుంటున్నావో 3rd year లో 4th year ఫస్ట్ ఆ యొక్క మైండ్ సెట్ నుంచి బయటికి అయితే రా. సో నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే కోడింగ్ కానీ డిఎస్ఏ కానీ ఇవన్నీ కూడా నువ్వు స్టార్ట్ అనేది చేయాలంట. బికాస్ ద అవుట్ సైడ్ కాంపిటీషన్ ఇస్ టూ హై అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు అవాయిడ్ యాజ్ ఎ బీటెక్ ఫ్రెషర్. అండ్ నౌ లెట్ us కమ్ టు అవర్ సెకండ్ థింగ్, దట్ ఈస్ కంపారిజన్ అనమాట. చాలా మంది అనుకుంటారు అనమాట ఇది చూసినమంటే బ్రో కంపారిజన్ ఎందుకు వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఎంసెట్ అనేది రాస్తావో ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ లో నీకు కొంచెం అన్లక్ వలనో లేకపోతే నువ్వు చేసిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వలన నీకు ఒక కాలేజ్లో సీట్ అనేది వచ్చింది, నార్మల్ కాలేజ్లో లేకపోతే టైర్ 3 కాలేజ్లో సీట్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ఏదైనా ఒకసారి ఒక కాలేజ్లో ఇప్పటికీ ఒక కాలేజ్ స్టార్ట్ అయ్యి ఒక 2 to 3 months అనేది అయిందంటే నీకు ఒక గ్యాంగ్ అనేది ఆల్రెడీ ఫామ్ అయి ఉంటుంది. అయితే నువ్వేమనుకుంటావు ఎప్పుడు కూడా అరే ఎవరైతే నాతో పాటు ఉంటున్నారు కదా నాకంటే నేను బాగా చదువుతున్నాను కదా, వాళ్ళకంటే నేను బాగా కోడింగ్ చేస్తున్నాను కదా అని ఇదే మైండ్ సెట్ లో ఉంటావు అనమాట. అర్థమవుతుందా? బట్ రియాలిటీ ఏంటంటే నువ్వు కంపేర్ అనేది చేసుకోవాల్సింది వీళ్ళతో కదా. అవుట్ సైడ్ టెక్నాలజీ అనేది ఎక్కడ గ్రో అవుతుంది, అవుట్ సైడ్ గ్రో అయ్యే టెక్నాలజీకి నీ యొక్క స్కిల్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయా లేదా నువ్వు అది చూసుకోవాలంట. అంతేకాని ఏదైతే నువ్వు ఈ యొక్క ఫ్రెండ్ పక్కన ఉన్నావు నీ యొక్క కాలేజ్ లో ఉందో ఆ యొక్క కాలేజ్ లో నువ్వు చూసుకుంటే నీకు ఈ స్కిల్స్ అనేది గ్రో అనేది కావు. ఎందుకంటే మీ గ్యాంగ్ లో ప్రతి ఒక్క మైండ్ ఆల్మోస్ట్ సేమ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే సేమ్ గా ఉన్న మైండ్ సెట్ ఒక గ్యాంగ్ కానీ ఒక టీమ్ కానీ ఫార్మ్ అవుతాయి, అది ఎక్కడైనా సరే. ఓకేనా? సో ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ట్రూత్. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఈస్ యూ ఆర్ ద వన్ అండ్ యూ మస్ట్ బి యూనిక్. ఓకేనా? సో నువ్వు ఎవరితో కూడా కంపేర్ అనేది చేసుకోవద్దు. సో ప్లీజ్ స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ వన్, దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ కాలేజ్. సో దిస్ ఈస్ ద వన్ థింగ్ విచ్ అఫెక్టెడ్ మీ ఎ లాట్ అనమాట. ఇప్పటి వరకు కూడా నేను చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతున్నాను బై డిపెండింగ్ ఆన్ ద కాలేజ్ ఎ లాట్. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ ఫ్యాకల్టీ అనేది చాలా బాగా టీచ్ చేశారనమాట. సో ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఏదైతే ఇప్పుడు కాలేజ్లో ఉన్నావో ఏ కాలేజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సబ్జెక్ట్ కానీ వాళ్ళ సబ్జెక్ట్ టీచ్ చేసే విధానం కానీ మార్క్స్ రావడం కానీ ఫస్ట్ ఇయర్ లో అంతా బాగానే ఉంటుంది. బట్ ఇది చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఏమనుకున్నారంటే అరే కాలేజ్ మనకు అన్ని కూడా నేర్పిస్తుంది అని అనుకుంటారంట. బట్ దే డోంట్ నో ద రియాలిటీ. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సెకండ్ ఇయర్కి వెళ్ళావో సెకండ్ ఇయర్ నుంచి అసలు నీ కాలేజ్ అనేది ఏమి కూడా నేర్పించదు. బట్ ఫస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ అనేది ఏమనుకుంటారు అరే మన కాలేజే మంచి కోడింగ్ అనేది నేర్పిస్తుంది, కాలేజే ప్రాజెక్ట్స్ అనేది నేర్పిస్తుంది, కాలేజే స్కిల్స్ నేర్పిస్తుంది అండ్ ఎట్ ద ఎండ్ కాలేజే ఒక ప్లేస్మెంట్ అని తీసుకొచ్చి చేతిలో పెడతారని మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనేది అనుకుంటారు. బట్ యూ షుడ్ హ్యావ్ టు నో ద రియాలిటీ అనమాట. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి నీకు కాలేజ్ అనేది అసలు ఏ స్కిల్ కూడా నీకు నేర్పించదు అనమాట. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈస్
సో మీరు కాలేజ్ని ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ అనేది చేయాలంట. ఎందుకంటే మీకు కాలేజ్ అనేది ఎటువంటి స్కిల్ కూడా ఎప్పుడు కూడా నేర్పించదు. ఓకేనా? సో నేను కంప్లీట్ కాలేజ్ పైన డిపెండ్ అవుతాను అంటే ఎట్ ద ఎండ్ కాలేజ్ పైన డిపెండ్ అయిన వాళ్ళకి జాబ్ అనేది రాదనమాట. నీవు నీ యొక్క స్కిల్స్ పైన డిపెండ్ అనేది అవ్వాలి. నువ్వు నీ యొక్క స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి. సో కాలేజ్ ఫ్యాకల్టీగా లేకపోతే కాలేజ్ ఎన్విరాన్మెంట్ నీకు అన్ని కూడా టీచ్ అనేది చేయలేదన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ బయట ఉందో ఈ యొక్క టెక్నాలజీకి గ్రో అయ్యేలాగా నువ్వు నీ యొక్క స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ నువ్వు నీ యొక్క సెల్ఫ్ లెర్నింగ్ అంటే నీ అంతా నువ్వే నేర్చుకోవడం అనేది స్టార్ట్ అనేది చేయాలంట. సో బయట దేర్ ఆర్ సో మెనీ రీసోర్సెస్ లైక్ యూట్యూబ్ అని లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ అని. సో నీకు ఏదైతే ఈ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ ఉందో అందులో నువ్వు ఎన్రోల్ అయ్యి యూ షుడ్ హ్యావ్ టు లెర్న్ సెల్ఫ్ అనమాట. అర్థమవుతుందా? సో నేను కాలేజ్ పైన డిపెండ్ అనేది అవ్వడం వల్ల నేను నా యొక్క ఎంటైర్ ఫస్ట్ ఇయర్ అనేది వేస్ట్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఆ యొక్క ఎంటైర్ 1 year టైం అనేది ఎంత వాల్యుబుల్ నేను ఇప్పుడు 4th ఇయర్కి వచ్చాక నాకు అర్థం అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో 1 year టైం అంటే ఇట్ ఈస్ నాట్ లెస్ టైం అంటారు. సో యూ కెన్ డూ వండర్స్ ఇన్ 1 year అనమాట. సో మీరు ఏదైతే కాలేజీలో ఉన్నారో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచే మీరు సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో నేను ఎంతసేపు ఉన్న కాలేజ్ పైన నేను డిపెండ్ అనేది అవుతానంటే నీకు ఎట్ ద ఎండ్ కాలేజ్ అనేది ఎటువంటి స్కిల్స్ అనేది నీకు నేర్పించాలి. నువ్వు Tier 1 Tier 2 Tier 3 ఏ కాలేజ్ అనేది అయినప్పటికీ కూడా. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ ద థర్డ్ థింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్ టు అవాయిడ్ యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ ఇన్ బీటెక్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ డోంట్ ట్రై టు బి ఇంట్రోవర్ట్ ఎనీ మోర్. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నా అంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళకంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ అనేది చేసుకుని ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉంటారంట. అర్థమవుతుందా? సో అలా ఉండడం వల్ల నీకు ఎటువంటి స్కిల్స్ అనేవి కూడా బిల్డ్ అనేది కావు. ఎందుకంటే ఇప్పటి వరకు 10th లో వరకు కానీ లేకపోతే ఇంటర్ వరకు కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీకు అసలు ఈ బయటి నాలెడ్జ్ అనేది చాలా వరకు చాలా మందికి తక్కువ ఉంటుందంట. బట్ ఇప్పుడు కూడా నువ్వు అదే విధంగా ఇంట్రోవర్ట్ లాగానే ఉంటే నువ్వు ఏదైతే నీ యొక్క గ్రూప్ తోటి నువ్వు డిస్కస్ అనేది చేస్తూ ఉంటే నువ్వు అదే యొక్క గ్రూప్ తోటి నువ్వు 4 years ఉంటే నీకు బయట టెక్నాలజీ అనేది ఏ విధంగా ఉందో నీకు అర్థం అనేది కాదన్నమాట. అంటే బయట సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో నీకు అర్థం అనేది కాదు. సో యూ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. నువ్వు నీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి యూ షుడ్ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్ అనమాట. సో నువ్వు ఈ యొక్క 4 years లో చాలా థింగ్స్ అనేది ఎక్స్ప్లోర్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ బై ద వే నువ్వు ఎప్పుడైనా సరే కొన్ని స్కిల్స్ అనేది ఎక్స్ప్లోర్ అనేది చేస్తున్నప్పుడు సో యూ విల్ గెట్ హ్యూజ్ నెట్వర్క్ అనమాట. నీకు ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది, నీకు ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ దాంతో నీకు ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అనమాట. అర్థమవుతుందా? ఎంతసేపు నీకంటూ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని నువ్వు అందులో ఉంటే నీకు కూడా బయట సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉందో నీకు అర్థం అనేది కాదనమాట. సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో ఐ విల్ సజెస్ట్ వన్ థింగ్ టు యూ. మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ యొక్క సీనియర్స్ 2nd year 3rd years 4th years ఉన్నారో వాళ్ళతోటి మీరు కమ్యూనికేట్ అనేది కావాలన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి అసలు ప్రాజెక్ట్స్ అనేది ఏ విధంగా చేయాలి, ఎటువంటి రీసోర్సెస్ అనేది గ్యాదర్ చేసుకోవాలి అండ్ ఎటువంటి హ్యాకథాన్స్ లో పార్టిసిపేట్ చేయాలి, అసలు జాబ్స్ కి ఎక్కడ అప్లై చేయాలి, ఇంటర్న్షిప్స్ కి ఎక్కడ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మీరు సీనియర్స్ తోటి మీరు ఫ్రెండ్షిప్ అనేది చేస్తే వాళ్ళందరూ కూడా మీకు డీటెయిల్ గా అనేది చెప్తారనమాట. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మీకు ఫ్యాకల్టీ అనేది రియాలిటీ అనేది చెప్తారో లేదో తెలియదు కానీ బట్ సీనియర్స్ మాత్రం 100% రియాలిటీ అనేది చెప్తారనమాట. సో మీరు సీనియర్స్ తోటి మీరు అనేది చేస్తే మీకు చాలా థింగ్స్ అనేది మీకు తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ కొత్త ఫ్రెండ్స్ అనేది మీకు యాడ్ అవుతుంటారు. వాళ్ళ వల్ల మీరు ఏ స్కిల్స్ అనేది మీకు నేర్చుకోవాలో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో డోంట్ ట్రై టు బి an introvert. I am requesting everyone to please come out of your comfort zone and keep exploring things anamata. So these are the 4 things which you should have to avoid as a BTech fresher, and I hope video will be really helpful for you. If you found this video will be really helpful for you, please like to this video and subscribe to our channel, and we will see you in the next week. Till then, try to come out of your comfort zone. Thank you. Thanks a lot.